జీవం, నూతన జీవం, యేసులో నూతన జీవం, నూతన జీవం, నూతన జీవం, యేసులో 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 నూతన జీవం, నూతన జీవం, నూతన జీవం, యేసులో నూతన జీవం, నూతన జీవం, నూతన జీవం, యేసులో నూతన జీవం, యేసులో నూతన జీవం. Praise the Lord. Greetings to you all in the name of our Lord Jesus Christ. We welcome you all to this beautiful program, New Life in Christ. We are so glad by receiving your responses through calls and social media. May the Lord lead us according to His will and speak to us through His word. Now, Pastor Moses Abhishek will deliver the word of God. యేసులో నూతన జీవం అనే ఆధ్యాత్మిక టీవీ కార్యక్రమానికి మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానించుచున్నాము. వాక్యం ద్వారా ఎంతగానో ఆశీర్వాదం పొందుచున్నారని నమ్ముచున్నాము. ఇప్పుడు పాస్టర్ మోజెస్ అభిషేక్ గారు దేవుని యొక్క వర్తమానాన్ని అందజేస్తారు. Hallelujah. Hallelujah. Very precious greetings to your friends in Jesus name. యేసు నామములో ప్రియ స్నేహితులారా మీకు అందరికీ ప్రశస్తమైన శుభములు. What a powerful God we have. ఎంత శక్తివంతమైన బలవంతుడైన దేవుడు మనకున్నాడు. He is keeping us alive and he is sustaining us to move forward. మనం ముందుకు సాగిపోవడానికి మనల్ని బ్రతికించి కాపాడుతున్న దేవుడు. And he is helping us day to day and day to day in our lives. మన జీవితాలలో దినము కూడా ఆయన కాపాడుతూ ఉన్నారు. So we must be grateful to our God. కనుక మన దేవునికి మనం కృతజ్ఞులమై ఉండాలి. If you are grateful, shout a praise to God. నీవు కూడా కృతజ్ఞుడమై ఉన్నావు అంటే దేవునికి స్తోత్రం అని చెప్పు. Hallelujah. Hallelujah. Let our praises bring great honor and glory to God. మనము ఇచ్చేటువంటి స్తోత్రములు దేవునికి గొప్పదైనటువంటి గౌరవం కలిగించు గాక. My dear friend, when you praise God, you can forget your worries. దేవునిని స్తుతించినప్పుడు నీకు ఉన్నటువంటి కష్టములను నీవు మర్చిపోతావు ప్రియ స్నేహితుడా. So develop a habit to praise God in each and every facets of your life. కనుక నీ జీవితంలో ఏ భాగములోనైనా సరే దేవునిని స్తోత్రించుట నేర్చుకో. Praise the Lord. దేవునికి స్తోత్రం. Come, let us now meditate God's word. రండి మనము దేవుని వాక్యాన్ని ధ్యానిద్దాం. We thank you for tuning to these videos in your mobiles, televisions and other ఈ devices. సాంకేతిక పరికరములన్నీ కూడా మీరు సిద్ధం చేసుకొని వినుచు ఉన్నందులకు చూచుచు ఉన్నందులకు వందనాలు. We truly believe that this word will be a great blessing to you. ఈ వాక్యము మీకు ఎంతో ఆశీర్వాదకరముగా ఉండునని మేము నమ్ముతూ ఉన్నాం. Today's meditation is from Galatians chapter 3 verse 26 to chapter 4 verse 7. దేవుని యొక్క ధ్యానము ఈ దినమున మనము గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 26వ వచనం నుండి 4వ అధ్యాయం 1వ వచనం వరకు ఉన్నటువంటి వాక్య భాగాలు చూస్తున్నాం. But for now, let us read chapter 3 verse 27. కానీ ప్రస్తుతానికి 3వ అధ్యాయం 27వ వచనము చదువుదాం. What says there like this? ఆ వాక్యము ఈ రీతిగా చెప్పుచున్నది. For all of you who were baptized into Christ క్రీస్తులోనికి బాప్తిస్మము పొందిన మీరందరూ have clothed yourselves with Christ. క్రీస్తును ధరించుకొనిన వారుగా ఉన్నారు. Praise the Lord. దేవునికి స్తోత్రం. Dear friends, the title we are meditating from the last episode is గత ధ్యానములో మనము ధ్యానించినప్పుడు దాని శీర్షికగా Know your identity in Christ. క్రీస్తునందు నీ యొక్క గుర్తింపు ఏమిటో తెలుసుకో అని చెప్పుకున్నాం. Know your identity in Christ. క్రీస్తునందు నీ గుర్తింపు ఏమిటి? And in the first episode we understood that it is very important to know our identity. మన యొక్క గుర్తింపు క్రీస్తునందు ఉన్నదా లేదని తెలుసుకోవడం చాలా ప్రాముఖ్యమైన విషయం. If you don't know who you are, you can't say to other who you are. నీవు ఎవరివై ఉన్నావో నీకే తెలియకపోతే నిన్ను గురించి ఇతరులకు ఏమి చెప్పగలవు? So every Christian should know who they are. ఎవరు మనం ఎవరమై ఉన్నాము అనేటువంటి విషయం ప్రతి క్రైస్తవుడు తెలుసుకోవాలి. And where we belong to. ఎక్కడ మనం చెందిన వారం. And how much strength and power we have. మనకున్న శక్తి ఏమిటి, మనకున్న బలం ఏమిటి? These are all the things we must know. ఆ విషయములన్నీ కూడా తెలుసుకునే వారమై ఉండాలి. And the first point we meditated is అక్కడ మనం ధ్యానించినటువంటి మొదటి అంశము we are children of God in Christ. క్రీస్తునందు దేవుని
దేవుని కుమారులమై ఉన్నాము అనేటువంటి విషయాన్ని నేర్చుకున్నాం. This is our first identity. అది మన మొట్టమొదటి గుర్తింపు. We are not the children of Satan, or we are not the children of any other things. ఏ విధముగాను ఇతరత్వముగా కాకుండా, సాతాను పుత్రులముగా కూడా కాకుండా, We are the children of precious God. ప్రశస్తమైనటువంటి దేవుని కుమారులమై ఉన్నాం. And to become his children, we should have faith in Jesus. క్రీస్తునందు విశ్వాసం ఉంచాలి ఆ దేవుని కుమారులముగా పిలువబడడానికి. In the first episode, you can hear it clearly how law can't save us, but only Christ can save us. ధర్మశాస్త్రము మనల్ని రక్షించినది కాదు కానీ క్రీస్తే మనల్ని రక్షించేవాడు అనేటువంటి విషయాన్ని తెలుసుకున్నాం. In this second episode now, ఈ రెండవ భాగములో మనం చూసేది, let us see the 27th verse. 27వ వచనమును ధ్యానించుకుందాం. And the second point of today's message. ఈ రెండవ అంశముగా నేటి దినపు ధ్యానములో The second point is, రెండవ అంశం ఏమంటే, you are clothed in Christ. నీవు క్రీస్తును ధరించుకొనిన వాడవుగా ఉన్నావు. You are clothed in Christ. క్రీస్తును ధరించుకొనిన వాడై ఉన్నావు. So our identity in Christ is, క్రీస్తులో మనకున్నటువంటి గుర్తింపు ఏమంటే, we are getting clothed by him. ఆయనను ధరించుకొనుట అనేటువంటి, We are getting clothed by him. ఆయన ద్వారా మనము ధరింపబడిన వారు. See, when you are in a small age or in a younger age, నీవు చిన్న వయసులో ఉన్నటువంటి సమయంలో we get much excited when our parents buys us new clothes. నూతనమైనటువంటి దుస్తులు మన తల్లిదండ్రులు కొనినప్పుడు ఎంతో ఆనందంగా ఉంటుంది కదా. Forget about the young age. Even now, when a husband gives a saree to wife gets so excited. చిన్నతనపు సంగతులు విడిచిపెట్టి ఒకవేళ పెద్దవారం అయిన తర్వాత భర్త గారు భార్యకు ఒక క్రొత్త చీర కొని ఇస్తే ఎంత ఆనందపడుతుంది. She gets excited and she tells all those things to others and gets very happy. మంచి చీర ఒకటి నాకు కొన్నాడు మా ఆయన గారు అని చెప్పి అందరికీ చెప్తుంది కదా సంతోషంతో. It is same with men too. Men also likes gifts and presents. ఆ విధంగా పురుషులు కూడా ఈ బహుమతులు పొందుట స్వీకరించుట ఆనందించేవారుగా. So getting clothes from our younger age is a great excitement for us. మనకు ఎంతో ఆనందం కలిగించేటువంటిది, సంతోషాన్ని ఉత్సాహాన్ని కలిగించేటువంటిది ఆ నూతన దుస్తులు ధరించడం అనేది. But those clothes which you got at younger age, you can't wear it now, right? చిన్నప్పుడు ఉన్నటువంటి దుస్తులు పెద్దవాడు అయిన తర్వాత అవి నీకు సరిపోవు కదా. Or the clothes which you bought 5 years back, you won't wear it much now. 5 సంవత్సరాల క్రితం కొన్నటువంటి ఆ దుస్తులు ఇప్పుడు సరిపోవేమో కదా. Because you say it lost its fabric and it became old. అది పాతదైపోయింది అనేటువంటి ఉద్దేశంతో ప్రక్కన పడేస్తాం. But we will have excitement whenever we see new clothes. కానీ నూతన దుస్తులు చూసినప్పుడు మనకి ఎంతో ఉత్సాహం కలుగుతుంది. And here is also a great clothing which Jesus is giving us. ఇక్కడ కూడా ఈ వాక్య ప్రకారం మనం చూస్తే క్రీస్తు మనకిచ్చేటువంటి ఈ వస్త్రధారణ ధరించుకొనుట అనేటువంటిది కనబడుతుంది. Are you excited to know what is those clothes? ఆ దుస్తులు ఏమిటో తెలుసుకోవడానికి నీకు ఏమైనా ఉత్సాహం కలుగుతుందా? It is Jesus Christ. అది క్రీస్తు మాత్రమే కదా. So Jesus Christ is helping us to get clothed by him. ఆయన ద్వారా ఆయనను ధరించుకొనడానికి క్రీస్తు వారే మనకు ఆ సహాయం చేస్తూ ఉన్నారు. The clothes which we wear upon this earth, ఈ భూలోకంలో ఉండేటువంటి దుస్తులు మనం చూస్తున్నాం. it may get old or it may lose its fabric and it may get decayed. అవి పాతవైపోయి చిరిగిపోయేటువంటి పరిస్థితిలో ఉండవచ్చు. But Jesus Christ, the cloth whom we are wearing, he will renew us, he will rejuvenate us, and he will empower us in each and every step of our lives. క్రీస్తును ధరించుకున్నామనేటువంటి ఆ ధారణలో ఉన్నటువంటిది ఆయన మనలను నిత్యము కూడా నూతనత్వము చేసి బలపరుస్తూ ఉండేటువంటిది. So Apostle Paul is telling these words to Church of Galatia. గలతీలో ఉన్నటువంటి సంఘ బిడ్డలకు అపోస్తలుడైన పౌలు గారు అందుకే చెప్తున్నాడు ఈ మాటలు. Because in the Church of Galatia, గలతీలో ఉన్నటువంటి సంఘములో there is not only a tension between the following of law or getting saved by the Christ, ధర్మశాస్త్రాన్ని అనుసరించుట లేక క్రీస్తును ధరించుకొనుట అనేటువంటి విషయాలలో సందిగ్ధంలో ఉన్నారు. and they also have the tension of sin and flesh. పాపము లేక శరీర క్రియలు అనేటువంటి దాని మధ్యన కూడా వారికి ఒక విధమైనటువంటి సందిగ్ధం ఉన్నది. It is common in every church as people fall short before God. ఎందుకంటే దేవునికి దూరం అయిపోయిన కారణం అనేటువంటిది ప్రతి సంఘంలోనూ ఉంటుంది. As a believers, at any certain point of our time, we get back from God or we will lose that intimate relationship with God. దేవునికి దూరం అయిపోయినటువంటి పరిస్థితులలో ఆయన సన్నిహిత సంబంధం కోల్పోయిన వారముగా ఉండే పరిస్థితులు ఉన్నవి. So at that time, what we should do? అట్టి పరిస్థితులలో మనం ఏం చేయాలి? Apostle Paul says, పౌలు గారు చెప్తూ ఉన్నాడు, at that time you
you should know that Jesus is clothing you. ఆ సమయంలోనే నీవు తెలుసుకోవాలి క్రీస్తు ప్రభువు నిన్ను వస్త్రధారణతో నింపుతూ ఉన్నాడు అనేటువంటి విషయం. You are not clothed by the world, but you are clothed by Jesus. లోకమనే దానిని ధరించుకొనుట కాదు కానీ క్రీస్తును మాత్రమే ధరించుకొనిన వాడవగా ఉంటున్నావు. What does it mean by clothing ourselves with Jesus? క్రీస్తును ధరించుకొనుట అంటే ఏమిటి అర్థం? There are 4 meanings in this. దానిలో 4 ప్రత్యేక అర్థములు ఉన్నవి. The first one is మొదటిది ఏమంటే getting into a newness of life with Christ. క్రీస్తులో నూతనత్వమును జీవితములో పొందుట అనేటువంటిది. In Epistle of Romans chapter 6 verse 4, రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 4వ వచనములో చెప్తున్నాడు. Apostle Paul says like this in chapter 6 verse 4 of Romans. 6వ అధ్యాయం 4వ వచనములో పౌలు గారు ఈ రీతిగా చెప్తూ ఉన్నాడు. We are therefore buried with him through baptism into death. బాప్తిస్మము ద్వారా ఆయనలోనికి మనము మరణమునకు పాతిపెట్టబడి ఉన్నాము. In order that just Christ was raised from the dead through glory of the Father. తండ్రి యొక్క మహిమ ద్వారా క్రీస్తు ప్రభువు మృత్యుంజయుడై తిరిగి లేచిన విధముగా we also may rise to a new life. మనము కూడా ఒక నూతన జీవితముకై మనము బ్రతుకుచున్నాము. So this is the wonderful words Apostle Paul is saying. ఇక్కడ చెప్తున్నటువంటి ఈ వాక్యము చాలా అద్భుతమైనటువంటిది ఆయన చెప్పేది. So in the book of Galatians chapter 3 verse 27 also, 3వ అధ్యాయం 27వ వచనములో కూడా ఇక్కడ గలతీ పత్రికలో చెప్తూ ఉన్నాడు. Apostle Paul is telling through baptism we are getting clothed with Christ. బాప్తిస్మం అనే దాని ద్వారా క్రీస్తును ధరించుకున్న వారముగా ఉంటూ ఉన్నాము. So baptism is a wonderful step or a wonderful ceremony that which Christians must follow. క్రైస్తవులు అనుసరించదగినటువంటి ఒక నియమము అద్భుతమైనటువంటిది బాప్తిస్మ కార్యక్రమం. Sometimes we may think that they are putting in water, dipping in water and they are taking us out. నీళ్లు పోస్తున్నారు లేక నీళ్ళలో ముంచుతున్నారు బయటికి తీసుకొస్తున్నారు అనుకుంటాం. Understand what this baptism signifies here. కనుక ఈ బాప్తిస్మము ఏమి గుర్తింపు చేస్తుందో గమనించు. Baptism means not just dipping in water. నీళ్ళలో ములగడం మాత్రమే కాదు. Baptism means according to the verse which we read in Romans. ఆ రోమా పత్రికలో మనం చదివిన వాక్య ప్రకారముగా it is getting identified with the death of Jesus. క్రీస్తు యొక్క మరణములోనికి పాలు పొందిన వారముగా. So when you are getting dipped into water, ఆ నీళ్ళలో నీవు ముంచబడినప్పుడు we are getting identified with the death of Jesus. మరణము ద్వారా పాతిపెట్టబడుటను గుర్తింపజేస్తుంది. And when we are getting out of the water, ఆ నీళ్ళలో నుండి బయటకు వచ్చినప్పుడు it means we are raising with the resurrection of Jesus to the newness of life. క్రీస్తు ప్రభు యొక్క పునరుత్థానం అనేటువంటి దాని ద్వారా నూతనత్వములోనికి జీవింపబడుతున్నాం అనేటువంటి గుర్తింపు. So every person who became as a child of God, కనుక క్రీస్తు యొక్క బిడ్డలుగా చేయబడిన ప్రతి ఒక్కరు కూడా they now have this privilege to get new life of Christ. నూతనత్వం అనేటువంటి ఈ జీవితాన్ని ధరించుకొనడానికి వాళ్ళకి అధికారం. And that's what Jesus is doing. He is giving us this new life through him. ఆయన ద్వారా మనకు నూతన జీవము ఇచ్చుట అనేటువంటిది అదే అర్థము. So dear friends who are listening to this word, ఈ వాక్యాలు వినుచున్నటువంటి ప్రియ స్నేహితులారా, getting clothed with Jesus means getting into a new life with Christ. క్రీస్తును ధరించుకున్న వారముగా ఉన్నాము అంటే క్రీస్తునందు నూతన జీవమును పొందిన వారు. Christ is removing all our old life. మన పాత జీవిత విధానం అంతటిని కూడా క్రీస్తు తీసివేస్తున్నారు. He is chopping off all our old self. మన యొక్క పాత బుద్ధిని అంతటిని కూడా తెంచివేయుచు ఉన్నాడు. And he is bringing us into a newness of life. నూతనత్వం అనేటువంటి ఈ నూతన జీవితంలోనికి తీసుకొని వస్తున్నాడు. That's what Apostle Paul says in Corinthians. He says we are no more the old people but we are new creation in Christ. మనము పాతవి గతింపజేయబడిన వారముగా ఉండి క్రీస్తునందు నూతన జీవము కలిగిన వారం. So we are becoming a new people. కొత్తదైనటువంటి వారముగా మనం చేయబడుతున్నాం. Do you want to become a new person? నూతన సృష్టిగా నీవు చేయబడాలనుకుంటున్నావా? Do you want to be away from all your past failures and past the transgressions and become into a new state? గత కాలపు పరాజయం అంతటిని కూడా పోగొట్టుకొని నూతనత్వంలోనికి రావాలనుకుంటున్నావా? Believe in Jesus. యేసునందు విశ్వాసం ఉంచు. He will give you this new life. ఈ నూతన జీవము ఆయన ఇస్తారు. And secondly, what does clothing ourselves with Jesus means is, క్రీస్తును ధరించుకున్న వారం అనే దానిలో రెండవ అర్థం ఏమంటే, Apostle Paul says like this in Romans chapter 13 verse 13 and 14. రోమా పత్రికలో 13వ అధ్యాయము 13వ వచనము చెప్తుంది, Let us behave decently. మనము స్వచ్ఛముగా ప్రవర్తిద్దాం. As in the daytime, not in causing or drunkenness, not in sexual immorality or in debauchery, not in dissension and jealous. మధ్యములో ఉన్నటువంటి దుర్మార్గతతో కాక, వ్యభిచారముతో కాక, లోక ఆశలతో కాక,
And therefore clothe yourselves with Jesus Christ. క్రీస్తును ధరించుకొని నా జీవితము జీవించు. So this is what the Romans chapter 13 verse 14 says there. కనుక అక్కడ రోమాపత్రిక 13-14 వచనాలు ఏం చెప్తున్నాయి అక్కడ వచనాలలో? So the second meaning of clothing ourselves with Jesus is క్రీస్తును ధరించుకున్న వారం అనే దానిలో రెండవ అర్థం ఏమంటే getting into a transformed life with Christ. మార్చబడినటువంటి జీవితంలోనికి రావడం. We are into a wrongful state before. అంతకు ముందు అయితే ఒక దుర్మార్గ జీవిత విధానంలో ఉన్నాం. That's what Apostle Paul says there in Romans chapter 13 verse 13. రోమా పత్రిక 13వ అధ్యాయము 13వ వచనం 14 వచనాలు అదే చెప్తున్నాడు పౌలు గారు. He's telling, be aware from this behavior or from this life that which you have led before. నీకున్నటువంటి పాత ప్రవర్తన అంతటిని కూడా తొలగించుకో. Morality or jealousy or anything. అనైతిక క్రియలన్నిటిని కూడా విడిచిపెట్టు. And then he says like this in Colossians. కొలస్సీయులకు రాసిన పత్రికలో కూడా మరలా అదే చెప్తున్నాడు. Colossians chapter 3 verse 12. 3వ అధ్యాయము 12వ వచనము. Therefore as God's chosen people, దేవుని యొక్క ప్రజలుగా మీరు holy and dearly loved, పరిశుద్ధులుగా ఉండి ప్రియులుగా ఉండండి. clothe yourselves with compassion, kindness, humility, gentleness and patience. దయా కరుణాకరము అనేటువంటి ఈ శాంతి సహనం అనేటువంటి విషయాలను ధరించుకొనిన వారుగా ఉండండి. So we must take away the qualities that which were not in accordance with God. దేవుని చిత్త ప్రకారము కాని క్రియలను అన్నిటిని కూడా విడిచిపెట్టి And we must clothe ourselves with the qualities of God. దేవుని గుణలక్షణములతో ధరింపబడిన వారముగా ఉండాలి. So clothing ourselves with Jesus means getting into the transformed image of God. క్రీస్తును ధరించుకున్న వారముగా ఉన్నాము అనేటువంటి దాని అర్థం ఏంటంటే ఆ ప్రభువులోనికి మార్చబడిన వారముగా ఉన్నాం. So it is our identity now. అది మన యొక్క గుర్తింపు అయి ఉన్నది ప్రస్తుతం. You are no longer a person who has the characters of your life before. గత కాలపు జీవితంలో ఉన్నటువంటి గుణలక్షణములను విడిచిపెట్టేశావు. But now you are a person who is having the image of God. దేవుని యొక్క స్వరూపము కలిగినటువంటి వాడవుగా ఉన్నవాడు. You are the carrier of God's image and likeness. దేవుని యొక్క ప్రతిబింబము నీవు ధరించిన వాడవుగా ఉన్నావు. So Jesus Christ is clothing us with God's image. దేవుని యొక్క ప్రతిబింబముతో క్రీస్తు వారు మనలను ధరింపజేయుచు ఉన్నారు. It means the image which we lost at the time of Adam through the sin. పాపము ద్వారా ఆదాము కాలములో పోగొట్టుకొనినటువంటి ఆ రూపాన్ని, the likeness and the image through which God has created humanity. మానవుని దేవుడు తన పోలిక తన స్వరూపములో సృష్టించిన ఆ రూపము God is giving us back through clothing with Jesus Christ. క్రీస్తు ద్వారా మనలను ధరింపజేయుచున్నటువంటి పద్ధతిలో ఆ ప్రతిబింబము మరలా మనలో నిరూపించుచున్నాడు. Therefore my dear hearers who are hearing God's word today, గనుక దేవుని వాక్యం వినుచున్నటువంటి ప్రియ శ్రోతలారా, get clothed with Christ so that you will get back into that image that which God has given for you at the beginning of creation. సృష్టి ప్రారంభములోనే దేవుడిచ్చినటువంటి ఆ రూపాన్ని తిరిగి నీవు ప్రతిబింబింప చేసుకోవడానికి క్రీస్తును ధరించుకో. Let us wear Christ so that we will get into that wonderful likeness of God. దేవుని పోలిక చొప్పున తిరిగి మనము నిర్మింపబడడానికి క్రీస్తును ధరించుకుందాం. Having his love, having his kindness, having his patience and having wonderful qualities of God. దేవుని అద్భుతమైనటువంటి గుణలక్షణములు, ఆయన ప్రేమ, ఆయన సాత్వికము, ఆయన యొక్క సహనం అనేటువంటివన్నీ కూడా కలిగి ఉందాం. Then truly Christians will become a picture which will show Christ to others. అప్పుడు క్రీస్తును ఇతరులకు చూపించగలిగినటువంటి ఆ నిజ స్వరూపము క్రైస్తవులలో ఉంటుంది. And the third meaning which Apostle Paul says of clothing with Jesus Christ is క్రీస్తును ధరించుకున్న వారమై ఉండుటలో ఉన్నటువంటి మూడవ భావాన్ని ఈ రీతిగా చెప్తూ ఉన్నాడు అపోస్తలుడైన పౌలు గారు. Ephesians chapter 6 verse 13 we read there like this. 6వ అధ్యాయం ఎఫెసీయులకు రాసిన పత్రిక 13వ వచనంలో ఈ రీతిగా చదువుచూ ఉన్నాము. Therefore put on the full armor of God. గనుకనే మనము క్రీస్తు ఇచ్చు సర్వాంగ కవచమును ధరించుకొనడం చెప్తున్నాడు. We are very familiar about these verses from 13 to 20. ఈ 13వ వచనం నుండి 20వ వచనం వరకు కూడా ఉన్నటువంటి వాక్యాలు అద్భుతములు. So wearing Jesus Christ means క్రీస్తును ధరించుకొనుట అంటే getting clothed with the armor of God. దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకొనుటలో కూడా ఉన్నది. Armor of God is a wonderful concept here. దేవుని యొక్క కవచం అనేటువంటిది అద్భుతమైనటువంటి సాదృశ్యం. See, every soldier who goes to a battlefield needs an armor. యుద్ధమునకు వెళ్ళేటువంటి ప్రతి సైనికునికి కూడా కవచములు ఉండాలి. Or in the modern language, every person who is going to a battlefield, he needs that wonderful uniform which the soldier has to have. యుద్ధమునకు వెళ్ళు ప్రతి ఒక్కరికి ఒక ప్రత్యేకమైనటువంటి గుర్తింపు కొరకు ఉండేటువంటి ఆ
ఆ దుస్తుల యొక్క విధానము. In past, those are the things which were listed here, or being the things which were worn by the people in the olden days. గత కాలము పూర్వకాలమందు ప్రజలు ఆ విధముగా కవచములను ధరించుకునేవారు. So Apostle Paul writes there some of the things as the armor of God. కొన్ని ప్రత్యేకమైనటువంటి వస్తువులు ఆ కవచములుగా చెప్తూ ఉన్నాడు. Apostle Paul says there is the armor of God which consists the belt of truth. సత్యము అనేటువంటి ఈ దట్టి, ఈ బెల్ట్ గురించి చెప్తున్నాడు. And there is the armor of God which has the breastplate of righteousness. మైమరువు అనేటువంటిది ఇక్కడ ఒకటి ఉన్నది, ఇది హృదయాన్ని కప్పడానికి. And there is a shield of faith. విశ్వాసం అనేటువంటి డాలు ఉన్నది, వచ్చేటువంటి బాణాలను అడ్డుకోవడానికి. And there is the preparation, the peaceful, wonderful slippers which we have to wear. సమాధాన సువార్తకు సంబంధించినటువంటి పాదరక్షలు ధరించుకొనుట. And there is wonderful helmet which is the salvation. రక్షణ అనేటువంటి శిరస్త్రాణము ధరించుకొనుట. And there is sword which is the word which we have to carry to fight. దేవుని వాక్యం అనేటువంటి ఖడ్గముతో మనం వెళ్ళి పోరాడాలి. And he finally says prayer which is also an armor of God. ప్రార్థన అనేటువంటిది కూడా ఒక కవచముగా చెప్తూ ఉన్నాడు. So armor of God is very important for a person who is in battlefield. యుద్ధ రంగములో ఉన్నటువంటి వారికి ఇవన్నీ కూడా తప్పనిసరి అయినటువంటి ఆయుధములు. So when you became a child of God, నీవు దేవుని బిడ్డగా మారినప్పుడు you are in a battlefield with Satan and his children. ఈ సాతానుతోను, సాతాను బిడలతోను నీవు పోరాడుతున్నటువంటి పోరాటము. Satan always want to attack the child of God. దేవుని బిడలను ఎదుర్కొనడానికి, పోరాడడానికి సాతానుడు ఎప్పుడూ సంసిద్ధంగా ఉంటాడు. That's why as a Christian, even though we believe in Jesus, we face many struggles. యేసునందు మనం విశ్వాసం ఉంచినప్పటికీ అనేక సమస్యలను మనం ఎదుర్కొంటూ ఉన్నాము జీవితంలో. Because as long as Satan lives, Satan will always look to tempt, destroy the people of God. సాతానుడు ఉన్నంత కాలం కూడా దేవుని ప్రజలను నాశనం చేసి వారికి ఇబ్బందిని కలిగిస్తాడు. So we are in a battlefield with Satan. గనుక సాతానుతో మనం యుద్ధ రంగంలో ఉన్నాం. So to win all the Satan and the evilness of this world, ఈ లోకపు దుష్టత్వాన్ని, సాతానును జయించుటకై we must have this armor of God. ఇదిగో ఈ కవచము, దేవుడిచ్చు సర్వాంగ కవచము కావాలి మనకు. And that's what it signifies to Jesus Christ. క్రీస్తుకు అదే సాదృశ్యంగా చెప్పబడి, How means? ఏ విధముగా అంటే, See, the truth which is called as belt, ఈ సత్యం అనేటువంటి దట్టి అన్నామే నడుముకి. Jesus Christ said that he is the truth. అదే సత్యము యేసు క్రీస్తు ప్రభు వారు చెప్తున్నది. Breastplate of righteousness. ఆ నీతి అనేటువంటి మైమరువు. Jesus Christ is the one person who gives righteousness and he lived a righteous life. ఆయన నీతిగా జీవించిన దేవుడై ఉన్న కారణాన నీతిమంతులముగా మనలను ఉంచడానికి ఇచ్చుచున్నటువంటి ఆ కవచం. And the shield of faith. విశ్వాసం అనేటువంటి డాలు. We believe and we have faith in Jesus Christ. మనం నమ్మి క్రీస్తునందు విశ్వాసం ఉంచుచూ ఉన్నాం. And until and unless one person keeps their faith in Jesus, no one can receive eternal life. మన జీవితంలో క్రీస్తును ఆ విధముగా విశ్వసించని ఎడల నిత్య జీవము లేదు. And helmet of salvation. రక్షణ అనేటువంటి శిరస్త్రాణం. There is only one and only person of God upon this earth who can give salvation, that is Jesus Christ. ఈ భూలోకంలో మనకు రక్షణ ఇవ్వగలిగిన వారు ఎవరు అంటే ఒకే ఒక్కరు యేసు క్రీస్తు మాత్రమే. And the slippers of peace. సమాధానం అనేటువంటి ఈ పాదరక్షలు. Jesus Christ is the King of peace. ఆయన శాంతి ప్రదాతగా ఉన్నవాడు. He is the one who gives peace to all this world and is the peacemaker. ఈ లోకమంతటికి శాంతిని ఇవ్వగలిగిన వాడు శాంతిదాత ఆయనే. And we should understand, so this all armor of God is signifying Jesus Christ. యేసుక్రీస్తును సూచించేటువంటి ఈ సర్వాంగ కవచం అనేటువంటిది మనం కలిగి ఉండాలి. And next we have the sword which is word. ఆయన వాక్యం అనేటువంటి ఖడ్గమును కలిగి ఉండాలి. In John gospel we know that John says that word is God and God is word, and that is Jesus Christ. దేవుడు వాక్యమై ఉన్నాడు, వాక్యమే దేవుడై ఉన్నాడు, ఆ వాక్యమే క్రీస్తు అయి ఉన్నారు. So sword means Jesus Christ. ఆ ఖడ్గం అన్నది వాక్యమే. And prayer, we pray in the name of Jesus Christ. యేసు నామములోనే తిరిగి ప్రార్థన చేస్తున్నాం అంతిమముగా. So wearing the armor of God means క్రీస్తు యొక్క ఆ కవచము ధరించుకొనుట అనగా wearing Jesus Christ himself. క్రీస్తును ధరించుకొనుటయే. That's why Apostle Paul puts it in one word: we should get clothed with Jesus Christ. క్రీస్తును ధరించుకొనిన వారమై ఉండాలి అని ఒక్క మాటలో అపోస్తలుడైన పౌలు అందుకే చెప్తున్నాడు. Now this great identity is being handed over to God's children. దేవుని బిడ్డలైనటువంటి వారికి ఈ గుర్తింపు ఇవ్వబడి ఉన్నది. That means no longer we are powerless people. మనకి ఏమాత్రము శక్తిహీనులముగా ఇక లేవు గాని No longer we will get defeated by the
the enemy and enemy schemes, శత్రువు ద్వారాను శత్రువు యొక్క సమూహము ద్వారాను ఓడింపబడి ఉండము గాని, as long as you have the Jesus Christ who is your armor, you will be defeating Satan and all his schemes. క్రీస్తును ధరించుకొని ఈ కవచములు నీకు ఉన్న ఎడల సాతానుని నీవు జయించగలిగిన వాడు. We have the more strength and more power than any person upon this earth because we have Jesus' name. యేసు నామం అనేటువంటిది ధరించుకొని ఉన్న కారణాన లోకములో ఎవరికంటే కూడా మనము బలవంతులుగా ఉండగలుగుతాం. That is our identity. అది మన గుర్తింపు. We are no longer defeated people. మనము ఓడిపోయిన వారము కాదు. And we will no longer be defeating people. ఈ ఓడించబడేటువంటి వారముగా ఉండము. But we will be the people who will be victorious and bringing glory to God. జయోత్సవము కలిగిన వారముగా దేవునిని మహిమపరిచే వారముగా ఉంటాం. So this identity is given to you. అటువంటి గుర్తింపు నీకు ఇవ్వబడుచు ఉన్నది. And finally, what does our wearing Christ means? చివరిగా చూద్దాం ఏంటి క్రీస్తును ధరించుకొనుట అంటే. In Corinthians epistle, the first Corinthians, కొరింథీయులకు రాసిన మొదటి పత్రికలో chapter 15 verse 53, Apostle Paul says like this. 15వ అధ్యాయం 3వ వచనంలో ఈ రీతిగా చెప్తున్నాడు. For the perishable should clothe itself with the imperishable, క్షయమైనది అక్షయతతో ధరింపబడాలి, and mortal with the immortality. ఆ నశించిపోయేటువంటిది నశింపని దానితో ధరింపబడాలి. So what does Apostle Paul means here? ఇక్కడ అపోస్తలుడైన పౌలు ఏంటి దాని అర్థం? Wearing Christ means క్రీస్తును ధరించుకొనుట అనగా getting into a imperishable immortal state. అక్షయతలోనికి రావడం అనేటువంటిది, ఆ నిత్యత్వములోనికి రావడం అనేది. So when you wear Christ, క్రీస్తును ధరించుకొనినప్పుడు you will no longer be a decaying person. నాశనం అయిపోయే వాడవుగా ఉండవు. You will no longer be a perishing person. క్షయమైపోయే పద్ధతిలో ఉండవు. Your mortal body will get into a immortal state. అక్షయతలోనికి నీ శరీరము మార్చబడుతుంది. Your perishing soul will get into a imperishable state. నాశనములో నుండి నిత్యత్వములోనికి వస్తావు. So this is very important in each and every one of our lives. మన ప్రతి ఒక్కరి జీవితాలలో కూడా ఇది చాలా ప్రాముఖ్యమైన విషయం. To do that, Christ came to this world. అది చేయడానికే నేను ఈ లోకానికి వచ్చానన్నారు క్రీస్తు ప్రభు. And everyone who is identifying with Jesus Christ, క్రీస్తుతో గుర్తింపబడిన వారై ఉన్న ప్రతి ఒక్కరు కూడా are getting into this identity. ఈ నూతన గుర్తింపులోనికి వచ్చుచూ ఉన్నారు. They are no longer perishing people. అక్కడ ఏమాత్రము కూడా క్షీణించి క్షయమైపోయేవారుగా ఉండరు. They are no longer the people who will get into mortal and decaying into this world. క్షీణించిపోయేటువంటి పరిస్థితులు ఏమాత్రము ఉండరు. And they will no longer get into decaying of this world. ఈ లోకము యొక్క నాశనానికి ఏమాత్రము పాత్రులు కారు. But they will be having that glorious presence with God. దేవుని యొక్క ప్రశస్త సన్నిధిని కలిగి ఉండవారుగా ఉంటారు. They will experience that imperishable kingdom with God. నిత్య నాశనము కానటువంటి దైవరాజ్యములో ఉంటారు. And they will live with God forever. దేవునితో నిత్యము జీవించువారుగా ఉంటారు. This is the identity that God is giving you. దేవుడు మనకిచ్చుచున్నటువంటి గుర్తింపు అంత గొప్పది. He is getting you clothed with Christ. క్రీస్తును ధరించుకున్న వారం అంటే అది అంత అర్థం. That means He is giving you a new life. ఆయన నూతన జీవాన్ని నీకు ఇస్తున్నాడు. He is making you get into the image of God. దేవుని స్వరూపములోనికి మార్చుచూ ఉన్నాడు. He is giving you the power and strength by giving you the armor. సర్వాంగ కవచము ద్వారా నీకు శక్తిని ధైర్యముని ఇచ్చుచూ ఉన్నాడు. And He is making you come to a place where you can't perish. ఎక్కడ నాశనం కానటువంటి నిత్యత్వ జీవనమునకు నిన్ను పిలుచుచూ ఉన్నాడు. So if you have Jesus, యేసును కలిగి ఉంటే you will have all this. ఇవన్నీ కూడా నీవు కలిగి ఉంటావు. So dear friend, do you want Jesus to be with you? గనుక యేసు నీతో ఉండాలని కోరుకుంటున్నావా ప్రియుడా? Then firstly you should submit yourself to God. మొట్టమొదటిగా ఆయనకు నీవు లోబడిపోవాలి. You be with Christ. నీవు క్రీస్తుతో కూడా ఉంటావు. And Christ is always ready to be with you. క్రీస్తు ఎల్లప్పుడూ నీతో ఉండడానికి సంసిద్ధంగా ఉన్నాడు. And when you are with Christ, నీవు క్రీస్తుతో ఉన్నప్పుడు nothing in this world can defeat you. ఈ లోకంలో ఏది కూడా నిన్ను ఓడించలేదు. You won't be perished at any point of your life. నీ జీవితంలో అపజయము పొందవు. Your old self will not take control over you. నీ పాత జీవితము నిన్ను ఏమాత్రము స్వాధీనపరచుకోదు. Christ will help you to rule over each and every troubles, to defeat each and every schemes of Satan and live a glorious life. సాతాను యొక్క ప్రతి విధమైనటువంటి శోధనను జయించి జయ జీవితము నీకు ఇవ్వగలుగుతారు. Do you want this wonderful life? ఈ అద్భుతమైన జీవితం నీకు కావాలా? Let us get clothed with Jesus. క్రీస్తును ధరించుకొనిన వారముగా బ్రతుకుదాం. Let's pray. ప్రార్థన చేద్దాం. Father, we thank you for this time. తండ్రి, ఈ సమయకై నీకు వందనాలు. Lord, thank you for urging us that we must get clothed by you.
నిన్ను ధరించుకొనాలి అనేటువంటి పిలుపు కొరకు వందనములు. And when we clothe ourselves with you, we have everything as a package in it. దానిలో ఉన్నటువంటి సర్వము కూడా మేము అనుభవించే వారముగా ఉంటాము నిన్ను ధరించుకున్న వారముగా అయితే. Lord, bless the people who are wearing you today. ఇది ఈ వాక్యం నిన్ను ధరించుకొనినటువంటి ఈ బిడ్డల కొరకు నీకు వందనాలు. Help them to live a newness of life. నూతన జీవము కలిగి వారు బ్రతుకుటకు సహాయం చేయి. Help all of us to get into that wonderful image and likeness of you. క్రీస్తు ప్రభు యొక్క స్వరూపములోనికి మేమందరము మార్చబడగలుగుటకు అధికారం అనుగ్రహించు. And Lord, help us all to wear your armor so that we will defeat the schemes and powers of Satan. ఈ లోక సాతానును జయించేటువంటి సర్వాంగ కవచము ధరించుకున్న వారముగా సహాయం చేయి. And Lord, help us to carry your name so that we won't perish at any point of our life. జీవితంలో ఏ స్థితిలోనూ కూడా పరాజయం పొందకుండా క్రీస్తును కలిగిన వారముగా ఉంచు. Thank you, God, for giving us this great privilege through you, Jesus. యేసు క్రీస్తు ద్వారా ఇంత గొప్ప ఆధిక్యత మాకు ఇచ్చినందుకు వందనములు తండ్రి. We are holding on to your name, dear God. నీ నామమునే మేము పట్టుకొనుచు ఉన్నాము. And we ask this prayer in Jesus' name. యేసు నామములో ఈ ప్రార్థన వేడుకొనుచున్నాము. Amen. ఆమేన్. May God bless you all. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించును గాక. Praise the Lord. Dear friends, to watch more sermons and worship songs, please subscribe to our YouTube channel, Moses Abhishek, MOSES ABHISHEK, and follow us on Facebook and Instagram @Moses Abhishek Tanity. ప్రియులారా, మరిన్ని సందేశములు మీరు ఆలకించడానికి, మరిన్ని దేవుని యొక్క పాటలు వినడానికి మోసెస్ అభిషేక్ అనే యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునండి. అలాగే ఫేస్బుక్లోను ఇన్స్టాగ్రామ్లోను మోసెస్ అభిషేక్ టానిటీ అనే మన యొక్క ఛానల్ని ఫాలో అవ్వండి. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. For your prayers and support, our address, Pastor T. Moses Abhishek, son of Reverend T. Blessing, Emmanuel Church, Bhaskar Nagar, Samalkot, Andhra Pradesh, India 533-440. Our phone numbers 888-63-29940. May God bless you all.